నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్ర బాబు. ఈ వీడియో ప్యూర్లీ నాన్ పొలిటికల్ వీడియో. సమాజంలో ప్రస్తుతం పీడిస్తున్నటువంటి అతి ప్రధానమైన సమస్య అన్ఎంప్లాయ్మెంట్, నిరుద్యోగం. ఈ వీడియో పిల్లలుంటే చూడండి, ఎడ్యుకేషన్ చేస్తున్నటువంటి స్టూడెంట్స్ చూడండి, నిరుద్యోగులు చూడండి, ఎంప్లాయీస్ చూడండి, మరీ ముఖ్యంగా తల్లిదండ్రులు ఇది కంపల్సరీ చూడాలా. అందరూ అన్ని వర్గాల వాళ్ళు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్, జెండర్ అండ్ ప్రొఫెషన్, యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇది ఖచ్చితంగా చూసే ప్రయత్నం చివరి వరకు చేయండి. ఇప్పుడు ప్రధానంగా సమాజాన్ని పట్టి పీడిస్తున్నటువంటి సమస్యల్లో ఒకటి అన్ఎంప్లాయ్మెంట్, నిరుద్యోగం లేదా అండర్ ఎంప్లాయ్మెంట్. అంటే ఎంతో ఉన్నతమైన చదువులు చదివి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక ఖాళీగా ఉంటున్నటువంటి యువత ఆ కుటుంబానికే ఇబ్బంది కాదు, సమాజానికి కూడా తీవ్రమైన ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది. మరి ప్రస్తుతం లేటెస్ట్ స్టాటిస్టికల్ డేటా బేస్ చేసుకొని ఎందుకు ఎంత ఉన్నత చదువులు చదివినా అన్ఎంప్లాయీస్గా ఉండిపోతున్నారు, ఎక్కడ లోపం ఉంది సిస్టంలో, అసలు మన దేశంలో జీడిపి ఎంత పర్సెంటేజ్ విద్యకి కేటాయిస్తున్నారు, మరి ప్రపంచ దేశాలు, అభివృద్ధి చెందిన దేశాల్లో ఎలా ఉంది, ఈ పరిస్థితిని అధిగమించాలి అంటే ఏం చేయాలి, ఇటువంటి ఆసక్తికరమైన ఇంపార్టెంట్ పాయింట్స్ని విశ్లేషణ వివరంగా చేసే ప్రయత్నం చేస్తా. ప్రధానంగా ఇన్స్టిట్యూషన్స్ నుంచి హైయర్ ఎడ్యుకేషన్ అయిపోయినటువంటి పిల్లలు, వాళ్ళకి సరిపడా సూటబుల్ ప్రొఫెషన్ దొరకటం లేదు, లేదా అండర్ ఎంప్లాయ్మెంట్ దొరుకుతూ ఉంది. ఒక ఎగ్జాంపుల్ చెప్పవలసి వస్తే, మనకి తెలంగాణ ప్రాంతంలో సుమారుగా 300 ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. వీటిల్లో ఒక 15% ఇంజనీర్స్కి మాత్రమే జాబ్స్ అవకాశాలు, సూటబుల్ జాబ్స్ వస్తూ ఉన్నాయి. అంటే ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడుతుంది? 83% ఆఫ్ స్టూడెంట్స్ ఇంజనీర్స్ జాబ్ లెస్గా ఎందుకు ఉంటున్నారు, ఎక్కడ లోపం ఉంది అంటే ప్రధానంగా ఈ కొంత కాలేజెస్లో జాబ్ ఆపర్చునిటీస్ ఏమాత్రం రావట్లేదు. ఒక 10-15 కాలేజెస్ తప్ప తెలంగాణలో ఉన్న 300 ఇంజనీరింగ్ కాలేజీలు తీసుకుంటే, అంటే దేర్ ఈజ్ ఎ స్కిల్ గ్యాప్ బిట్వీన్ ఇన్స్టిట్యూషన్ అండ్ ఇండస్ట్రీ. ఇన్స్టిట్యూషన్ నుంచి ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు ఇండస్ట్రీకి కావలసిన రిక్వైర్డ్ స్కిల్ సెట్ దొరకటం లేదు. దెర్ ఈజ్ ఎ బిగ్ స్కిల్ గ్యాప్ బిట్వీన్ ఇండస్ట్రీ అండ్ ఇన్స్టిట్యూషన్. స్కిల్ డెవలప్మెంట్ ఎలా చేయాలి, అసలు ఈ కారణాలన్నిటినీ విశ్లేషణ చేస్తూ ఏ విధంగా చేస్తే బెటరు, విద్యా వ్యవస్థలో మరి ముఖ్యంగా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అని చెప్తుంది. ఇటువంటి రకరకాల అంశాలని నాకున్న నాలెడ్జ్ మేరకు విశ్లేషణ చేసే ప్రయత్నం చేస్తాను. వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూసినట్టయితే మీకు కూడా ఇటువంటి ఆసక్తికరమైన ఇన్ఫర్మేషన్తో వీడియోస్ చేసినందుకు మీకు ఉపయోగపడాలనేది నా ఆశ. ఇక విషయంలోకి వచ్చి టాపిక్లోకి వచ్చినట్టయితే లెట్ us ఎంటర్ ఇన్ టు ద టాపిక్. 2024 లెక్కల ప్రకారంగా, అంటే హైయర్ ఎడ్యుకేషన్ పూర్తయిన తర్వాత లేటెస్ట్ స్టాటిస్టికల్ డేటా ప్రకారంగా అన్ఎంప్లాయిడ్గా ఎంతమంది ఉన్నారో మీకు ఏమన్నా తెలుసా? హైయర్ ఎడ్యుకేషన్ పూర్తయిన తర్వాత 14% పైగా ఉన్నారు. అండర్ ఎంప్లాయ్మెంట్ ఎంత ఉందో తెలుసా? అంటే చదివిన చదువుకి సరైన సూటబుల్ జాబ్ రాక దానికంటే తక్కువ జాబ్ చేసేవాళ్ళు 50% ఉన్నారు. ఇంజనీరింగ్ కంప్లీట్ అయ్యి వాళ్ళకి సరైన సూటబుల్ జాబ్ లేక ఎంతమంది అన్ఎంప్లాయిడ్గా ఇండియాలో ఉన్నారో 2025 లెక్కల ప్రకారం 83% ఇంజనీరింగ్ స్టూడెంట్స్ సరైన జాబ్స్ లేక తిరుగుతూనే ఉన్నారు. ఏంటి పరిస్థితి? అసలు మనకి స్కూళ్ళల్లో లేదా కాలేజీల్లో చెప్పేటువంటి సిలబస్ అంతా కరెక్ట్గానే జాబ్కి వచ్చే విధంగా, సూట్ అయ్యే విధంగా ఉందా? సిలబస్ అంత కరెక్ట్గా ఉంటే మరి అన్ని సంవత్సరాలు హైయర్ ఎడ్యుకేషన్ చదివిన తర్వాత ఒక కంపెనీకి వెళ్ళి ఎందుకు జాబు తెచ్చుకోలేకపోతున్నారు? మార్కెట్లో ఎందుకు జాబు సంపాదించలేకపోతున్నారు ఈ యువత? ఒక ఎంటర్ప్రెన్యూర్గా ఎందుకు తయారు కాలేకపోతున్నారు? జాబ్ కాకపోయినా ఒక ఎంటర్ప్రెన్యూర్ కావచ్చు, అది కూడా కాలేకపోతున్నారు. ఇంత అన్ఎంప్లాయ్మెంట్కి ప్రధాన సమస్య ఏంటి అంటే స్కిల్ గ్యాప్. ఈ స్కిల్ గ్యాప్ భారీగా ఉంది ఇండియాలో. ఈ స్కిల్ గ్యాప్ ఎంత ఉందో తెలుసా? 2024-2025 స్టాటిస్టికల్ డేటా ప్రకారం ఇండియాలో 50% స్కిల్ గ్యాప్ ఉంది. ఇంకెక్కడి నుంచి వస్తాయి జాబ్స్? ఇంకెక్కడి నుంచి వస్తాయి ఇంత స్కిల్ గ్యాప్ ఉంటే? నేను ఒకటి అడుగుతాను మిమ్మల్ని. క్లాస్ రూమ్స్లో కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, సాఫ్ట్ స్కిల్స్ కానీ, క్రిటికల్ థింకింగ్ స్కిల్స్ కానీ, ఇంటర్వ్యూ స్కిల్స్ కానీ, పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ కానీ, ప్రజెంటేషన్ స్కిల్స్ కానీ, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కానీ, క్రియేటివ్ స్కిల్స్ కానీ, లాటరల్ థింకింగ్ స్కిల్స్ కానీ, సెల్ఫ్ ఇంట్రడక్షన్
ఎలా చేసుకోవాలన్న స్కిల్స్ కానీ, కెరీర్ గైడెన్స్ క్లాసెస్ కానీ, లీడర్షిప్ స్కిల్స్ కానీ, పర్సనాలిటీ డెవలప్మెంట్ కానీ, ఇటువంటి ఎక్కడైనా టాపిక్స్ ఎప్పుడైనా క్లాస్ రూమ్స్లో చెప్పారా? మరి ఇవి కదా అవసరం సమాజానికి. ఈ రోజుల్లో ఇండస్ట్రీకి, మార్కెట్కి బయట కావాల్సినటువంటి అసలైన స్కిల్స్ ఇవి కదా. మరి ఇన్ని రకాలుగా పిల్లలకి స్కిల్స్ ఇవ్వాలా అనే విషయం ఆ ఇన్స్టిట్యూషన్స్కి తెలియదా? మనకి తెలియదా? మరి ఇంకెక్కడి నుంచి వస్తాయి ఈ స్కిల్స్ అన్నీ? ఇవ్వలేనప్పుడు యువతకి వాళ్ళకి ఎక్కడ సూటబుల్ జాబ్స్ వస్తాయి అనేది నా ఆవేదన. నిరుద్యోగులను తయారు చేద్దామని ఈ దేశంలో స్కూల్స్, కాలేజెస్ వాళ్ళు ఏమన్నా పట్టిస్తారు. కొంతమంది ఏమో ర్యాంకులు ప్రచారం చేసుకుంటారు. వాళ్ళు కొంతమంది కాలేజెస్, స్కూల్స్ బ్రాంచీలు పెట్టుకుంటారు. వాళ్ళకి డబ్బు, బ్రాంచెస్, పట్టించడం. ఈ విధంగా ఉన్నప్పుడు నిరుద్యోగమే కదా మిగిలేది. అది నా ఆవేదన. అక్కడ ఉంది లోపం అనేది నా పాయింట్. ఇక్కడ ఇంకొక పాయింట్, అసలు ప్రైవేట్ స్కూల్స్లో ప్రైవేట్ టీచర్స్కి ట్రైనింగ్స్ చాలా తక్కువ. అది ఆ స్కూల్ వాళ్ళు ఇస్తే ఇచ్చినట్టు, లేకపోతే లేదు. అంటే ప్రైవేట్ టీచర్స్కి ట్రైనింగ్ అనేది అవసరం కదా. అది ప్రైవేట్ అయినా, గవర్నమెంట్ అయినా టీచర్స్కి అసలు ఏ స్కిల్స్ బోధించాలన్న విషయంలో కొంత ట్రైనింగ్ అవసరం కదా. గవర్నమెంట్ టీచర్స్కి గవర్నమెంట్ షెడ్యూల్ ప్రకారం ట్రైనింగ్ ఉంటుంది. అదేవిధంగా ప్రైవేట్ స్కూల్స్లో వాళ్ళకి కూడా గవర్నమెంట్ స్కూల్లో ఇస్తున్నటువంటి ట్రైనింగ్స్ని అంటే కంపల్సరీగా అటెండ్ అయ్యేటట్టుగా ఇంప్లిమెంట్ చేయాలి కదా. అది ప్రైవేట్ వాళ్ళకే వదిలేస్తే ఎలా అనేది నా ఆవేదన. కేవలం పట్టించడం కాదు. జాబ్ ఇంటర్వ్యూస్కి వెళ్తే వాళ్ళు అడిగేవి కంప్లీట్గా వేరు. ఒక ఎంటర్ప్రెన్యూర్ కావాలంటే దానికి కావాల్సిన స్కిల్ ఎంటైర్లీ డిఫరెంట్. మరి ప్రపంచంలో ఎడ్యుకేషన్ బెస్ట్గా ఉన్న దేశాల్లో ఏ దేశాల్లో బెస్ట్ ఉందో ఒకసారి మనం చూసినట్టయితే యుఎస్, రెండోది యూకే, నెక్స్ట్ కెనడా, తర్వాత జపాన్, తర్వాత జర్మనీ, తర్వాత డెన్మార్క్, దాని తర్వాత ఫిన్లాండ్, హ్యాపీయెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. ఇలాంటి దేశాల్లో బెస్ట్గా ఉంది. మరి అందులో యుఎస్కి వచ్చేసరికి పరిశోధనల కోసం, ఎక్స్పెరిమెంట్స్ కోసం తన జీడిపిలో 5 నుంచి 6% ఖర్చు చేస్తుంది. యూకే విద్యార్థికి ఇచ్చే రుణాల్లో తన జీడిపిలో కనీసం 5.9 నుంచి 6.2 ఖర్చు చేస్తుంది. ఇండియాకు వచ్చేసరికి జీడిపిలో 4% ఖర్చు చేస్తుంది. మరి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ప్రకారంగా ఖర్చు చేయవలసింది 6%. దాన్ని ఇంకా మనం అందుకాల ఇంప్లిమెంట్ కూడా చేయలేదు. అసలు మన ఎడ్యుకేషన్లో ఎలాంటి మార్పులు రావాలి అన్న విషయానికి వస్తే నా ఉద్దేశం ఏంటంటే లైఫ్కి అవసరమయ్యేటువంటి స్కిల్స్ నేర్పించాలి. ప్రాక్టికల్గా అవసరం లేనటువంటి, ఉపయోగపడనటువంటి సిలబస్ని తీసివేయాలి. రియల్ లైఫ్కి, ప్రాక్టికల్ లైఫ్కి యూజ్ అయ్యేటువంటి సిలబస్ మినిమం 30% ఉండాలి. గవర్నమెంట్ టీచర్స్, ప్రైవేట్ టీచర్స్ అనే విభేదం లేకుండా ప్రభుత్వం వారే ప్రతి టీచర్కి స్కిల్ ట్రైనింగ్ ఇవ్వాలి. ఇక నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో చాలా మార్పులు వచ్చినాయి. కానీ అవి మార్పులు పేపర్ పైనే ఉంటాయా? ప్రతి స్కూల్లో ఇంప్లిమెంట్ అయ్యే విధంగా ప్రభుత్వాలు చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విధంగా చేయాల్సిన అవసరం ఉందనేది నా అభిప్రాయం. సో మై డియర్ పేరెంట్స్, మీ పిల్లలకి వాళ్ళకి నచ్చిన కోర్సుని తీసుకొని వేయకుంటే, లేదా అది అప్డేట్ చేయకుంటే అది సాధ్యం కాదు. ఇఫ్ యూ డోంట్ గెట్ అప్డేటెడ్, యూ విల్ బి అవుట్డేటెడ్. కావాల్సిన స్కిల్స్ని నేర్పించుకుంటే మీరు పెట్టిన డబ్బులన్నీ వృధా అయిపోతాయని గుర్తించాలా. ఇక నేను పేరెంట్స్కి ఇచ్చే సందేశం ఏంటంటే, ప్రతి పిల్లవాళ్ళలో ఒక యూనిక్ స్ట్రెంగ్త్ ఉంటుంది. డిస్కవర్ ద గ్రేట్నెస్ ఆఫ్ ద స్టూడెంట్స్ అండ్ నర్చర్ ఇట్ కన్సిస్టెంట్లీ ఫర్ ఎ లాంగ్ టైమ్. దెన్ యువర్ చైల్డ్ విల్ బికమ్ ఎ గ్రేట్ పర్సనాలిటీ, గ్రేట్ పర్సన్ ఇన్ దిస్ సొసైటీ. ఆ విధంగా తల్లిదండ్రుల బాధ్యత పిల్లల్లో ఉన్నటువంటి అసాధారణమైన క్వాలిటీని గుర్తించటం టీచర్స్కి, తల్లిదండ్రులకి ఒక బాధ్యత. దాన్ని ఎక్కువగా ఫోకస్ చేసి ఆ స్టూడెంట్ దాని మీద ధ్యాస పెట్టి ఆ ఇష్టమైన దాన్ని రంగంలో రాణించే విధంగా చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద, టీచర్స్ మీద, విద్యా వ్యవస్థ మీద ఉంది. రెండోది, ఈ స్టూడెంట్స్కి సొసైటీ నుంచి చదువు అయిపోయినాక బయటకు వచ్చేటప్పటికి స్కిల్స్ ఏం కావాలి అవి ముఖ్యం. అంటే ఉపయోగం లేని సిలబస్ బోధించటం వల్ల ఇండస్ట్రీస్కి, జాబ్కి కావాల్సిన రిక్వైర్డ్ స్కిల్స్ లేకపోవటం వల్ల ఉపాధి రాకుండా, జాబు లేకుండా నిరుద్యోగులుగా ఉంటున్నారు. లేదా ఈ చదివికి ఉపయోగపడే విధంగా రెలవెంట్ ఫీల్డ్లో కాకుండా అండర్ జాబ్స్, వేరే అంటే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ చదివి డేటా ఎంట్రీ ఆపరేటర్ జాబు. సో ఇటువంటి దుర్భరమైన పరిస్థితుల నుంచి యువత బయటపడాలనేదే నా ఆశ, ఆకాంక్ష, ఆవేదన, ఆందోళన.
మరి మీరేమనుకుంటున్నారు? ఇటువంటి అన్నీ ఇంప్లిమెంట్ చేసి యువత మంచిగా జాబ్స్ సంపాదించి ప్రతిష్టమైన ప్రజాస్వామ్యంలో వాళ్ళు ఒక బాధ్యత కలిగిన వ్యక్తులుగా తయారవ్వాలి అనేదే నా కోరిక. మీరేమనుకుంటున్నారు? మీ కామెంట్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్టయితే అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.